అమ్మ ఓటేసారమ్మా? వేసామండి. ఒకసారి చూపించండి. ఇదిగోండి వేసామండి. ఓటేసాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నిసార్లు అమ్మా ఓటు వేయడం? 4 సార్లు అనుకుంటాను వేసానండి. 4 సార్లు ఇది 4గోసారి వేయడం. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము వేసిన వాళ్ళు గెలాలని మేము కోరుకుంటున్నాము. వెరీ 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 మాకు గెలిచి మా పిల్లలకు జాబులు వేస్తారని మేము కోరుకుంటున్నాము. మేము అన్ని వదిలేసుకొని మాకు గెలాలి, మా బాబు గెలాలి, మా బాబు గెలాలి అంతే. ఇంకన్నా అంత ఎవరికి వేసారు అవన్నీ చెప్పద్దు, అవన్నీ వద్దు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఓటు వేసిన ఫీలింగ్ ని ఎలాగా చాలా గర్వపడుతున్నాం. మాకు ఒక ఓటు హక్కు ఉన్నదని. మేము అదొక ఏదో పెద్ద ఆనందం. దాన్ని మించిన ఆనందం ఏంట్లేదు. మాకు ఒక ఓటు ఉందని మేము వేసాము. మేము హ్యాపీగా అయ్యాము. మాకు అది సంతోషం అయింది. ఓటు విలువ కోసం చెప్పాలి అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి? ఇంకా ఓటు మాకు హక్కు ఉన్నదని మాకు గర్వం పడుతున్నాము. మేము వేసామని మేము సంతోషిస్తున్నాం. ఆనందం. ఇంకా అంతకుమించి ఇంకేముంటది. అంతే. జనాలు అందరూ ఇళ్ళ నుంచి వచ్చి వేస్తున్నారా? అందరూ ఇళ్ళ నుండే డ్యూటీలకు మానేసి వచ్చి వేసారు. వేయాలి కూడా వేసారు. దూరం నుండి కూడా వచ్చేసారు. ఇక్కడే మా ఇల్లు. మాకు దూరంగా ఉన్న మా పిల్లలు వచ్చి వేసారు. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా మీ పిల్లలు? సౌదీలో ఉంటారు. వచ్చారు వేసారు. ఓటు వేయడానికి సౌదీ నుంచి వచ్చారు. అంతే 2 నెలలు బట్టి ఉన్నారు. వేసారు. మేము హ్యాపీ అనిపించింది. మాకు మా 5 ఓట్లు మా 5 థ్యాంక్ యూ అమ్మా. మావి 5 ఓట్లు. 5 ఓట్లకు 6 ఓట్లు మా తోటికి వెళ్తాను. 6 ఓట్లు కూడా వేస్తాము. ఆ స్వామి రావాలనేసి ప్రతి అంటే మీ ఓటు హక్కును వినియోగించుకున్నాము. హ్యాపీ అయింది మాకు. మేము చాలా 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 సంతోషిస్తున్నాము. హ్యాపీ. ఇలా చూపించండి కెమెరా వైపు. అమ్మా ఓటేసినప్పుడు ఎలా ఫీలింగ్ కలిగింది? చాలా బాగా కలిగింది మాకు ఓటేయడంలో. ఎందుకంటే ఎప్పుడు ఓటేయడానికి కూడా నాకు ఓటు లేదు, రోటు లేదు, నీది ఎక్కడ తెలంగాణలో ఉంది, నా ఇల్లు ఎక్కడైనా కూడా ఓట్లేదని చెప్పేవారు. ఇంతకు ముందు 2 టిప్పులు కూడా ఓట్లేదు అనేసారు. 2 టిప్పులు కూడా నాకు ఓటే లేదు అనేసారు. నా ఇల్లు అయితే ఇక్కడ ఉంది, సాహిత్యకి ఇక్కడ ఉండేవాడిని నేను. నాకైతే ఓట్లేదు అనేసేవారు. ఎప్పుడైనా ఏడుచుకుంటేదాన్ని, ఎక్కడికి వెళ్ళి ఓట్లేదు అనేవారు. అలాంటిది నాకు ఇక్కడ ఓటు వచ్చింది. నాకు చాలా గర్వంగా ఉంది. నాకు చాలా కనిపించింది. నాకు అక్కడ నొక్కడం కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. క్లియర్ గా ఉంది. నేను వేసింది కూడాను, దేనికి వేసింది కూడా కరెక్ట్ గా క్లియర్ కనబడ్డది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఓటు వేయడం ఫస్ట్ టైమా? ఇంతకు ముందు అంతా వేసిద్దాను. అలాంటిది ఇతను వచ్చిన మధ్యలో వచ్చిన తర్వాత 2 ట్రిప్ కూడా నా ఓటు లేదు. ఈవీఎం మీద మీ వేలు పెట్టగానే ఏమనిపించింది చెప్పండి? చాలా గర్వంగా ఉంది. చాలా బాగుంది. చాలా నాకు నచ్చింది. అనుకోగానే ఆ ఓటుని వేసిందని కూడా క్లియర్ కనబడుతుంది. నా ఓటు నాకు అనిపించింది. ఎవరికి వేసారో అది నాకు తెలిసింది. చాలా గర్వంగా ఉంది. ఏమండి ఓటేసారా? వేసామండి. ఎలా అనిపించిందండి ఓటు వేయడం? చాలా హ్యాపీ అనిపించింది. మన హక్కును మనం నిలబెట్టుకోవాలి కదా. రేపు ప్రజాస్వామ్యం నిలదీయాలన్నా సరే మన హక్కు మనం వేస్తేనే ఓటుకి అనేది ఒక అర్థం ఉంటుంది. సో ఏ ఒక్క హక్కు దాన్ని వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ మనకు వచ్చిన ఓటు హక్కుని వినియోగించుకొని మనం రేపు వచ్చి మంచి ప్రజాస్వామ్యం ఎంచుకుంటే దానికన్నా మంచిది ఇంకోటి కాదని నా ఉద్దేశం అండి. ఇప్పుడు ఎన్నోసారి అండి ఓటు వేయడం? ఇది 3rd టైం అండి. ఫస్ట్ టైం ఓటు వేసిన క్షణాలు గుర్తున్నాయి మీకు? గుర్తున్నాయి. కానీ అప్పుడు సరిగా మెచ్యూరిటీ లేకపోవచ్చు. బట్ ఇప్పుడు అంటే అసలు ఏంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటి, సరైన లీడర్ అంటే ఏంటి తెలిసింది. సో కాబట్టి ఏంటంటే ఆ ఓటు హక్కుని మాత్రం ప్రతి ఒక్కరూ, ఇప్పుడు మా అత్తయ్య గారిని కూడా దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం నడవలేరు, అయినా కానీ తీసుకొచ్చి వేయించాము అంటే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాలి. ఈవీఎం మీద వేలు పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా ఏదో గర్వంగా అనిపించింది. ఒక తెలియని గర్వంగా అనిపించింది. ఒక ప్రౌడ్ అనిపించింది అంతే. సో చాలా ప్రౌడ్ ఫీలింగ్. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే. మీరు ఎక్కడి నుంచి అండి వచ్చారు? గాజువాకేనండి. ఇక్కడే కైలాష్ నగర్. హోమ్ మేకరా? జాబ్ హోల్డర్. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో ఆ ఆలోచనలు కానీ అవన్నీ జనంలో కూడా ఉన్నాయని అనుకోవచ్చా? అంటే ఓటు మీద ఒక రకమైన అవేర్నెస్ ఉందని అనుకోవచ్చా? 70% అయితే అందరికీ వచ్చిందండి. మిగతా 30% కూడా జనంలో రావాలి. వచ్చేటట్టుగా మీ మీడియా ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంకా బయట తీసుకొచ్చి 100% అనేది చేస్తే అభివృద్ధి అనేది మన చేతిలోనే ఉంది. లీడర్స్ నిందించే కన్నా మన ఓటు అనేది మనం కరెక్ట్ గా వేస్తే మాత్రం 100% అభివృద్ధి అనేది మనం ఏ లీడర్ దగ్గర చెప్పించుకోవచ్చు. అమ్మా ఓటేసారా? ఏదమ్మా చూపించండి. ఎలా అనిపించింది అమ్మా ఓటు వేయడం? హ్యాపీగా అనిపించింది. ఎన్నోసారి అమ్మా ఓటు వేయడం? ఇది 3rd టైం అండి.
థర్డ్ టైం. ఫస్ట్ టైం ఓటేషన్ క్షణాలు గుర్తున్నాయా? గుర్తున్నాయి. ఎలా అనిపించిందమ్మా? చాలా అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఫస్ట్ టైం ఓట్ వేయడం అంటే అది చాలా తృప్తి అన్నమాట. అంటే మనం కూడా ఒక ఓటకు వేసే ఆనందం ఆ క్షణం వేరన్నమాట. ఫస్ట్ టైం మన మనసులో మనం వేసి అంటే మన నాయకుడిని ఫస్ట్ టైం మన నాయకుడిని మనం ఎంచుకున్న ఒక ఇది ఆ ఫీల్ వేరన్నమాట. ఇప్పుడు అంటే అప్పుడు మీరు వేసినప్పుడు ఈవీఎంలమ్మా పేపర్ బ్యాలెట్? పేపర్ బ్యాలెట్ అనుకుంటానండి. ఓకే. 2 టైమ్స్ నుంచి కదా ఇది వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వచ్చింది. అదే 5 years బ్యాక్. తర్వాత ఈ ఇయర్ వచ్చింది అనమాట. అంతకు ముందు నేను ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే పేపరే అనమాట. ఈవీఎం మీద వేలు పెట్టగానే ఏమనిపించింది మీకు? ఈవీఎం అని పెట్టగానే హ్యాపీ అనిపించింది. కాకపోతే ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే బాగుందని అనిపిస్తుంది నాకు. ఏంటమ్మా ఏంటి కరెక్ట్ గా? అంటే కరెక్ట్ గా అంటే లాస్ట్ ఇయర్ నుంచి కొంతమంది చాలా మంది ఒకరికి వేస్తే ఒకరికి అయిపోయేవి అలాగా ఇష్యూస్ చాలా అంటే రూమర్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. అలాంటి రూమర్స్ అవి రాకుండానే ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలని నేను ఇది కోరుకుంటున్నాను అనమాట. అమ్మా మీరు ఎన్నోసారి అమ్మా ఓటేయడం? సెకండ్ టైం. కొద్దిగా సెకండ్ టైం. సెకండ్ టైం. మీ హస్బెండ్ కంటే మీరు కొంచెం ముందున్నారు. ఆయన లేరు. ఆయన అప్పుడు ఓటేయలేపారు, మీరు వేసాను. అమ్మా ఏమనిపించింది అమ్మా ఓటేసినప్పుడు? బాగానే ఉందండి. మేము వేసిన మాకు వస్తే మాకు ఏదైనా మంచి చేస్తారేమో అనుకోండి. సరే అదే అంటే ఎవరికి వేస్తారని అడగను. అదే మీ అభిప్రాయం నేను గౌరవిస్తాను, డెఫినెట్ గా గౌరవిస్తాను. మేము అనుకున్నాం మాకు వేసిన వాళ్ళు వస్తే మంచిదని. ఓటు వేసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉందండి. బాగానే ఉంది. బాగుందమ్మా. ఫస్ట్ టైం ఓటు వేసినప్పుడు ఎలా అనిపించిందమ్మా? కొత్తగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం వేస్తుంది, సెకండ్ టైం వేస్తున్నాను. మేము లాస్ట్ టైం కూడా మేము వేసిన వాళ్ళు వచ్చారు, ఈ టైం కూడా మేము వేసిన వాళ్ళు వస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఢిల్లీ నుంచి వచ్చాము. మేమిద్దరం ఢిల్లీ నుంచి ఈ రోజు ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చి vote we are exercising our right. Please do yours. Go and vote. కాదు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అంటే దేనికోసం రావాల్సి వచ్చింది? అంటే ఓటు వేయడానికి కన్నా అంటే ఓటు వేయడం అంత ముఖ్యమైన విషయంగా ఎందుకు ఫీల్ అయ్యారా చెప్పండి, అంటే జనానికి చెప్పండి. ఎందుకంటే మనం ఓటు వేయకపోతే మన బాధ్యత, ఇది యాక్చువల్ గా మన బాధ్యత. ఇప్పుడు మనం ఎన్నుకుంటున్నాం, మనం వదిలేసాం అనుకోండి, ఎవరో ఒకళ్ళు తెలిసి తెలియక ఎవరినో ఒకళ్ళు ఎన్నుకుంటారు, వాళ్ళు పరిపాలించేస్తారు. అది కాదు, మనకి నచ్చిన వాళ్ళని మనం ఎన్నుకునే పాసిబిలిటీ ఇక్కడే ఉన్నది. అందుకని ఐ వాంట్ టు ఎక్సర్సైజ్ దిస్. ఓకే, ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడదాం. మీ పిల్లలేనా వీళ్ళు? రండి, మీ పేర్లండి? దీప్తి అండ్ దివ్య. దీప్తి అండ్ దివ్య ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి వచ్చారా? ఢిల్లీ నుంచి వచ్చాం. ఈ రోజు ఫ్లైట్ బుక్ చేసుకుని. ఢిల్లీలో ఏం చేస్తుంటారు? జాబా? జాబ్ చేస్తుంటారు. సో కాదు, ఢిల్లీ నుంచి ఈ టైంలో చాలా ఫ్లైట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో, టికెట్ కాస్ట్ ఉంటుందా లేదా? ఈక్వల్ ఇంపార్టెంట్. You have to exercise your right ante and this is how you can change the country and this is what every citizen should be doing, no matter what. Okay. సో మీరు ఎన్నోసారి ఓట్ వేయడం? ఫస్ట్ టైమా? ఇది నా ఫస్ట్ టైం, ఎందుకంటే నేను ముందు జర్మనీలో ఉండేదాన్ని. సో I couldn't come and travel. But this is the first time I'm in country, so I am exercising my right. How you felt when you were voting? Oh, it was a great experience. Could you please tell me about that moment? Anta feeling ela undi enti? Oh, it was very nice. I mean, I never really expected that it would give you such an enthusiastic feeling voting for your candidates in the constituency, and this is how you know how the work can be done in your constituency and in the country as well. Definitely a great feeling. Everybody should be voting. ఈవీఎం మిషన్ మీద మీ వేలు పెట్టారు కదా, ఏ వేలుతో వేసారు? ఈ వేలుతో వేసారు. ఓకే, ఆ వేలు పెట్టినప్పుడు ఏమనిపించింది? దట్ మూమెంట్ ఒక్కసారి, ఆ మూమెంట్ ఒకసారి గుర్తు చేసుకోండి, ఏమనిపించింది? This can make or break something. As simple as that. You have every right to change the country. This itself can do it. You cannot sit at home and then imagine that. You can't sit and say that somebody else will change the country. No, you yourself can change your country and you have the right. Please go and vote. I'm a graduate from IIT Roorkee. Oh, yeah, so we both are from IIT Roorkee. Oh, IIT. Okay. Akka nenu iddaram same college nunche graduate ayyamu, and we came from Delhi to vote. Please come and vote. Yeah, there's still time till 6 o'clock. మీరు ఉండేది గాజువాకేనా? అంటే గాజువాక మీ నేటివా? Yeah.
యా ఇది ఎదురుగా చిన్నప్పుడు స్కూల్ ఇది. ఇప్పుడు ఓటు వేసిన పోలింగ్ సెంటర్ ఏదైతే ఉందో అది మీ స్కూలా? ఆ బూత్ లో 7th క్లాస్ లో మ్యాథ్స్ క్లాసెస్ అన్ని ఆ బూత్ లో ఇట్ వాస్ నాస్టాలజిక్ ఫీలింగ్ కలిగింది అంటున్నారు కదా, బెంచెస్ అవన్నీ చూడగానే ఏమనిపించింది? చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. ఓటు వేయడానికి వెళ్ళగానే చిన్నప్పుడు రోజులు గుర్తున్నాయి. డెఫినెట్లీ ఇట్ వాస్ నైస్. అసెంబ్లీ కోసం నుంచున్నప్పుడు దాంతో ప్లే గ్రౌండ్ లో అవన్నీ చూసేసరికి ఇట్స్ నాస్టాలజిక్ ఫీలింగ్. ఇట్స్ నైస్ అండ్ వీఆర్ లక్కీ దట్ వి గాట్ అవర్ పోలింగ్ స్టేషన్ ఆల్సో స్కూల్. మీ ఆపోజిట్ ఇంటి ఆపోజిట్ గానే పోలింగ్ స్టేషన్ ఎగ్జాక్ట్లీ, చాలా లక్కీ. అందులోనే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఓటు వేయడం. ఎగ్జాక్ట్లీ అంతే కదా? అవన్నీ చూసిన తర్వాత ఇట్ వాస్ సో నైస్ టు సీ దట్ అండ్ బీయింగ్ ఏబుల్ టు ఓట్. మీరు ఎక్కడైతే చదువుకొని పెరిగారో, ఎక్కడైతే మీకు వాల్యూస్ ఇన్కల్కేట్ అవుతాయో అక్కడికే వెళ్ళి ఓట్ వేసి యూ హ్యావ్ అ రైట్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ అ ఫినామినల్ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ నాట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ వర్డ్స్. మీరు ఓట్ వాల్యూ అంటే మీ ఫీలింగ్ కానీ ఓట్ వాల్యూ కానీ చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇట్స్ అన్ ఇండిస్క్రైబుల్ ఫీలింగ్, చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్. అంటే రెస్పాన్సిబిలిటీ, ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ వాల్యూ తెలియాలంటే ఓట్ వల్లే తెలుస్తుంది. దట్ ఈస్ ఇట్. అండ్ vote is our moral right. Yeah, we are supposed to exercise our vote. You can't sit at home ఇంట్లో కూర్చొని వేరే వాళ్ళు మారుస్తారు నా కంట్రీని అనుకుంటే ఎలాగా? అలా అవ్వదు కదా. ఆర్మ్ చైర్ యాక్టివిస్ట్ చాలా మంది కనిపిస్తారు. వీళ్ళు ఇలా చేస్తే బాగుంటది, వాళ్ళు అలా చేస్తే బాగుంటది, వీళ్ళు ఇలా చేస్తుంటే బాగుంటది, వీళ్ళకి అసలు ఏమీ రాదు, ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. క్రికెట్ ఆడినప్పుడు ఆడియన్స్ చెప్పినట్టు అంతేనా? ఇలా కొడితే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. మీకు టైం వచ్చినప్పుడు మీరు వెళ్ళి మీ రైట్ ఎక్సర్సైజ్ చేయకపోతే వాట్స్ ద పాయింట్? మీరు ఆ తర్వాత 5 years కూర్చొని ఎంత అనుకున్నా దెర్ ఇస్ నో యూస్ టు ఇట్. అప్పుడు మనం అందరి మీద పాయింట్అవుట్ చేస్తాం, ఇది మీరు వాళ్ళు అలా చేయాల్సింది, ఇలా చేయాల్సింది. లేదు, మీరు చేయాల్సింది ఫస్ట్ మీరు కరెక్ట్ క్యాండిడేట్ ఓట్ చేస్తే మీరు కరెక్ట్ గా డిసైడ్ చేయొచ్చు కదా, అంతే. అంటే ఓట్ అనేది ఒక అద్భుతాన్ని చేస్తుంది, ఒక మిరాకిల్ చేస్తుందని ఏమైనా మీకు ఆ ఫీలింగ్ ఉందా? Definitely. That is the reason why we have voted. Okay. Very simple. It's really important. It's more important than anything else. Today is the day where you're supposed to vote and decide what you want and what change you want in your country. In the next 5 years, how you can change it also, you can prove right now. అలాంటప్పుడు why not use it? అందరూ ఏదో ఓటు హాలిడే అది ఇది అనుకుంటారు, కానీ ఇది చేయకుండా నెక్స్ట్ 5 years స్క్రిప్ట్ చేసుకుంటే వాట్స్ ద పాయింట్? It's our moral responsibility. చేయాలి అంతే. And we are very happy about it. Yeah. Thank you so much for actually asking. Thank you. అమ్మా మదర్ మీరేనా? ఎన్నోసారి అమ్మా ఓటు వేయడం మీరు? సెకండ్ టైం. పాపను ఎత్తుకొని వచ్చి కూడా వేశారు కదా, ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? చాలా అంటే బాగా అయిపోయింది. లైక్ చాలా వెయిటింగ్ ఉంటుంది, పాప ఉండదు అనుకున్నా, బట్ చాలా అంటే అరేంజ్మెంట్స్ బాగా చేశారు పాపతో అవ్వడానికి. బాగా అనిపించింది. ఫాస్ట్గా అయిపోయింది, జస్ట్ 5 minutes లో అయిపోయింది నా ఓటింగ్. అమ్మా ఓటు వేసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ చెప్పండి అమ్మా. లేదంటే మనం వేసే ఓటు బట్టే మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఎవరికి ఏదైనా ఆపర్చునిటీస్ రావడానికని ఏదైనా, సో ఏదైనా ఒకసారి ఆలోచించుకొని ఓటేస్తే బాగుంటుందని. సో ఇది సెకండ్ టైం అన్నారు కదా, అంటే ఈవీఎం మిషన్ మీద మీరు వేలు పెట్టినప్పుడు మీకేమనిపించింది? ఆ క్షణం ఏమి? అంటే ఇట్స్ ప్రివిలేజ్ టు ఓట్ యాక్చువల్లీ. వచ్చి ఓట్ చేయాలి అంటే అది మన ఓటు బట్టే గవర్నమెంట్ డిసైడ్ అవుద్ది. సో మనము జాగ్రత్తగా చూసుకొని ఓటింగ్ చేయాలి ఏదైనా అనిపించింది. పాప ఏం ఇబ్బంది పెట్టలేదమ్మా? ఏడవలేదా? పాప బాగా చాలా బాగా చూస్తుంది. అమ్మ ఓటేస్తావు నువ్వును? ఓటేస్తావు? పట్టుకోమ్మా, ఇది పట్టుకో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లాస్ట్ గా ఒక్కసారి అంటే మీలాంటి యూత్ కానీ లేకపోతే ఇంకెవరికైనా కానీ ఓటు కోసం మీరు అప్పీల్ చేసేది ఏదైనా ప్రజలకి అంటే ఏ విధంగా? అంటే వాళ్ళు రావాల్సిన అంటే అవసరం అందరూ వచ్చి ఓటు వేయాలి, వాళ్ళ వినియోగించుకోవాలి వాళ్ళ ఓట్ని. దాన్ని బట్టే మన అంటే ఓటింగ్ బట్టే మనది డిసైడ్ అవుద్ది. సో అందరూ వచ్చి ఓటు వేస్తే బెటర్, లైక్ మంచిది అవుతుంది అంతే.